వెలుగొండ ప్రాజెక్టు మీద ప్రచారం చేసుకుంటున్నారు. నిన్న మీటింగ్ పెట్టి మరి 400 కోట్లకి శంకుస్థాపనలు చేశారు. మరి 400 కోట్లు శంకుస్థాపన చేసిన 3 నెలల్లోనే వర్కలు అయిపోతాయా? చంద్రబాబు నాయుడు గారు 96లో శంకుస్థాపన చేశారు కదా, మరి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. 9 సంవత్సరాల్లో మీరు 10 లక్షల రూపాయలే కదా ఖర్చు పెట్టింది 9 సంవత్సరాల్లో. ఆ 10 లక్షలు కూడా దేనికి? కేవలం మీ యొక్క సభా ఖర్చులు, మీ ప్రచార ఖర్చుల కోసం. నేను చూశాను, నేను వీళ్ళు ఒక ట్వీట్ వేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్ లో వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది ఒక ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ లో వీరు చెప్పింది ఏంటంటే, ఇంత పెద్ద ట్వీట్ రాశారు, చాట భారతం రాశారు, దీనిలో ఒక పేపర్ కటింగ్ వేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పేపర్ కటింగ్. ఇదొక్కసారి మనం దీన్ని చూస్తే, టీడీపీ చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు గారు laid the foundation for the project on March 5th, 1996. A technical advisory committee had given its feasibility report in 2001. ఫీజిబిలిటీ రిపోర్ట్ 2001కి ఇస్తే నువ్వు ప్రాజెక్ట్ చేసింది ఎక్కడ? మీరు నిజంగా పర్యావరణ అనుమతులు తీసుకొచ్చుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 500 కోట్లు ఖర్చు చేసి అన్ని పర్మిషన్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? మరి వైఎస్ఆర్ గారు పర్మిషన్స్ తెచ్చిన దాకా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదని కదా అది అర్థం. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల కలల కొండ వెలుగొండని ఉరియేశారు, నిర్లక్ష్యానికి గురి చేశారు.